a doctor and book appointments in seconds. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ప్రియమైన నాయకుడు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒకసారి ఆర్మూర్ ప్రచారంలో పాల్గొనడానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి పాల్గొంటానని మాకు సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆయనకు ఆర్మూర్ పట్ల ఉన్న శ్రద్ధ ఏంటో దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఆర్మూర్ అంటే తనకు అవినాభావ సంబంధం. ఆ దిశలో భాగంగానే తన ఆర్మూర్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మేము ఆర్మూర్ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం, అవినీతి రహిత పాలన, అభివృద్ధి పాలన. అంటే వ్యాపారస్తులకు ఎలాంటి ఈ దౌర్జన్యాలు, అరాచకాలు, ఒత్తిడిలు ఉండవు. ఎవరైనా కానీ ప్రతి వార్డులో 36 వార్డులో నిర్భయంగా ఇల్లు కట్టుకోవచ్చు. మున్సిపల్ నామ్స్ ప్రకారం ఎవరైనా ఇల్లులు కట్టుకోవచ్చు. అన్ని గతంలో జరిగిన అవినీతిపై మేము ఎంక్వైరీ పెడతాం. జీవన్ రెడ్డి చేసిన కబ్జాలు, వాళ్ళ తమ్ముళ్ళు చేసిన కబ్జాలు, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నిటిపై ఎంక్వైరీ పెట్టిస్తాం. ఎప్పుడు సాధ్యపడుతుంది? ఆర్మూర్ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి 36 వార్డులలో 36 వార్డులు గెలిపించినప్పుడు అది సాధ్యపడతారు. ఇప్పుడు కొన్ని వార్డులలో మా అభ్యర్థులు బాగుండకపోవచ్చు, ఆయన వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ అభ్యర్థి మీద ఉన్న కోపము మన అభివృద్ధికి దూరం చేసుకోకండి. నా సిన్సియర్ రిక్వెస్ట్, ఆర్మూర్ వార్డు ఆల్ వార్డ్స్ సిన్సియర్ ఉన్న కోపం చేసి మళ్ళీ అభివృద్ధికి మీరు దూరం కాకండి. నేను మాటిస్తున్నాను, మీరు వన్ కాల్ ప్రాబ్లమ్ సాల్వ్ టైప్ నినాదంతో మేము వెళ్తున్నాము. 36 వార్డులలో మేము ఇది చేస్తాము. కాకపోతే మీరు మా అభ్యర్థులను గెలిపినప్పుడు కొద్దిగా అభివృద్ధికి మీరు దూరం అవుతారు. అందుకని నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా వల్ల ఏదన్నా టికెట్ల పంపకంలో మీకు నచ్చని అభ్యర్థి ఏదన్నా తేడాలు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు, మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓటేయండి తప్ప మీరు వాళ్ళకు గానేంది గెలిపించేదని ఏమాత్రము నెమరవేయకుండా నా హంబల్ రిక్వెస్ట్. 36 వార్డు ప్రజలకు అదే నా విన్నపం. మాకు అట్లా తెలిసింది, కొద్దిగా ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, మీరు 36 వార్డుల కౌన్సిలర్లను గెలిపియండి. మీకు ప్రతి 1 ఫోన్ కాల్ ప్రాబ్లమ్ సాల్వ్ నిదానంతోనే వస్తున్నాము. మళ్ళీ ఎవ్వరు కూడా ఎటువంటి అరాచకులు, డాక్టర్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, మీ సొంత ఇల్లు కళలను నెరవేర్చుకోండి. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మీరు చేసుకుంటే ఎవ్వరికి ఎలాంటి అరాచకాలు ఉండే నయా పైసా చెల్లించవలసిన అవసరం లేదు. ఇది మా ఆర్మూర్ ప్రజలకు ఇస్తున్నాం మేము భాగం. కాకపోతే నా మీద కోపం ఉండి నన్ను ఓడగొట్టాలని చూస్తే అది అభివృద్ధికి మనం దూరమైన వాళ్ళం అవుతాం. నేను మీకు 2 సంవత్సరాల లోపల కొత్త బిల్డింగ్స్, మున్సిపల్ బిల్డింగ్ వస్తుంది, 2 సంవత్సరాల లోపల కొత్త డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంది, మళ్ళీ మన పట్టణాభివృద్ధి జరుగుతుంది, ఈ సుందరీకరణ పనులు జరుగుతాయి. నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనము మేలు చేయగలుగుతాం, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి వాళ్ళకి ఏదో ప్యాకేజింగ్ ఇండస్ట్రీయో ఏదో ఇండస్ట్రీయో తెచ్చే పనులలో ఉన్నాం. అందుకంటే మిత్రులారా, ఇది సువర్ణావకాశం. ఇప్పటి వరకు మనకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆర్మూర్లో ఎమ్మెల్యే వేరే పార్టీ వల్ల ఉండడం వల్ల మనం అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఇప్పుడు నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని అదే కోరడం జరుగుతుంది, మా ఆర్మూర్ని కూడా దత్తత తీసుకోండి. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి తర్వాత 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి వస్తున్నాడంటే మన ఆర్మూర్ పట్ల ఆయనకున్న శ్రద్ధ, ఆయనకున్న ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. కనుక వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి, మహేష్ కుమార్ గౌడ్ గారి ముఖం చూసి, సుదర్శన్ రెడ్డి గారి ముఖం చూసి మీరు ఓటేయండి. కానీ మమ్మల్ని కాదు, మాతో ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించి మమ్మల్ని కక్ష కట్టకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధికి మాతో నడవండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవ్వరు కూడా 1 రూపాయి ఎవ్వరికి చెల్లించని అవసరం లేదు. మీరు నిర్భయంగా మీ సొంత ఇల్లులు కట్టుకోవచ్చు, మీరు నిర్భయంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు, చిరు వ్యాపారాలు కానీ పెద్ద వ్యాపారాలు కానీ. ఎటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు ఉండవు. మళ్ళా అతి త్వరలోనే ఆర్మూర్ పట్టణం మొత్తము సీసీ కెమెరాల నిఘా నేత్రాలకు వస్తుంది. పోలీస్ వ్యవస్థ ఇంకా మెరుగుపడుతుంది. అన్ని వార్డులలో సీసీ కెమెరా వ్యవస్థ వస్తుంది. అన్ని రోడ్లు, డ్రైనేజ్లు అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే 36 వార్డులలో 36 కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. మన పర్సనల్ మనస్పర్ధలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేటందుకు మీరందరూ సహకరిస్తారని నేను కోరుతున్నాను.